అందరికీ నమస్కారం అండి. మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించాల్సిన అవసరం అస్సలు లేదు. మనం నిజంగా వారిని కావాలి అనుకునేవారు మన గురించి ఎవరేం చెప్పినా కూడా భయపడన అవసరం లేదు. అలాగే నిన్ను ఇష్టపడని వాళ్ళకి నువ్వు సంజాయిషి చెప్పనవసరం లేదు. నువ్వు ఎంత ప్రేమను చూపిస్తున్నావో పదే పదే చెప్పనవసరం అస్సలు లేదు. నిన్ను వద్దనుకున్న వాళ్ళ వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం అంతకన్నే లేదు. నువ్వు అంటే పడని వాళ్లకు నువ్వేంటో నిరూపించుకునే ప్రయత్నం చేయనవసరం లేదు. ఎందుకంటే వారికి బంధం అంటే ఎక్కడ ఇద్దరి మనుషుల కలయిక కాదు, వారి యొక్క మనసుల కలయిక. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఈరోజు నీది, రేపు నీ కళ, వచ్చే నెల నీ భ్రమ. ఎవరు అవునన్నా లేదా కాదన్నా ఇదే నిజమైన సత్యం. మరెందుకు ఎప్పుడో చేసేదానికోసం అంత తీవ్రంగా ఆలోచించి భయపడటం? గొప్పగా మొదలైన ఈ రోజుని నువ్వు కనీసం పట్టించుకోవటం లేదు. ఈ క్షణం నీ చేతుల్లో ఉంది, ఇది నీ సొంతం. ఈ క్షణాల్ని వదిలేసి ఎప్పుడో జరిగిన దాని గురించి, రాబోయే దాని గురించి, తెలియని దాని గురించి ఆలోచిస్తుంటావు. కాబట్టి ఇక్కడే నీ సంతోషాన్ని, ఇప్పుడే నీ అనుభవాలని మూటగట్టుకొని రేపటి కోసం ఎదురు చూడాలి. అంతేకాని ఆశలు పెట్టుకోవద్దు. నువ్వు అనుకున్నవన్నీ నిజమైపోతే నీకు నీ జీవితం లోకువైపోతుంది. నిజం అనుకున్నవన్నీ నిజమైపోతాయా? అలా నిజమైపోతే భగవంతుడు ఎందుకు చెప్పు? రాబోయే ప్రతి గడియను కూడా గమ్మత్తుగా నీకు పరిచయం చేస్తాడు భగవంతుడు. దానికోసం వేచి చూడు. ప్రస్తుతంలోనే బ్రతుకు. 100 ఏళ్ల ఆనందాన్ని వెతుక్కో. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలు ఉంటాయి, ఎన్నో ఆందోళనలు ఉంటాయి. సంపాదించాలి, ఎవరికి ఏ లోటు రాకుండా ఉండాలి అంటే ఇన్ని ఆలోచనలు మోస్తూ నువ్వు ముందుకెళ్ళగలవా? వెళ్ళలేవు కదా. నిన్ను నువ్వు తక్కువ చేసి చూసుకుంటున్నావు. అలా ఎప్పుడూ అనుకోవద్దు. గొప్ప గొప్ప విజయాలు ఈ దినదిన యుద్ధంలో ఒక మధ్యతరగతి కుటుంబాన్ని లాక్కుని వస్తున్న యోధుడివి నువ్వు. అలాంటి నిన్ను దాటేది ఎవరు చెప్పు? నీతో పోటీ పడేది ఎవరు? నువ్వు ఒక అడుగు వెనక్కి వేస్తే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు. నువ్వు పోటీకి దూరంగా ఉన్నావు అంటే అది నీకు ఉండే గజిబిజి జీవితం వల్ల కావచ్చు. అంతేకాని నువ్వు ఎందులోనూ తీసిపోలేదు, అలాగే ఎందులోనూ తక్కువ కాదు. ఎందుకంటే నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవానివి, మేలివి, బంగారానివి. నిన్ను ఎవరూ చూడలేదని, అలాగే గమనించలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నిన్ను అందరూ చూస్తారు. నీకు తెలిస్తే నీ దగ్గర వాళ్ళు లోకమైపోతారని ఇతరులకు సందులు చూస్తున్నారు. నిన్ను చూస్తూనే ఉంటారు. నీ తప్పులు ఎప్పుడు దొరుకుతాయని గోతికాడ నక్కల నువ్వు చేసే పొరపాట్ల కోసం కాచుకుని మరీ చూస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాడు నీకు ఎదురుపడలేడు, అంత ధైర్యం వాడికి లేదు కాబట్టి. అందుకే నిశ్చితంగా నిన్నే చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సహనాన్ని కోల్పోయి తప్పు చేస్తావో అప్పుడు నలుగురితో పాటు మాట కలిపి నిన్ను కిందకి లాగటానికి సిద్ధమవుతారు. అలాంటి దిగజారుడు మనుషులకు నువ్వే అవకాశాన్ని ఇస్తే ఎలా చెప్పు? అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ సహనాన్ని కోల్పోవద్దు. డబ్బు అనేది పనికిరాని వాళ్ళని నీ చుట్టూ జమ చేస్తూ ఉంటుంది. పేదరికం కోసం నిలబడేవాడు తెలియజేస్తూ ఉంటుంది. అవసరం ఎంతటి నీచమైన పనినైనా దిగజారుస్తుంది. ఆకలి అనేది పిచ్చుకలు తినే ఆ 4 వడ్ల గింజలను కూడా విలువను లెక్కలు కడుతూ ఉంటుంది. కరువు అనేది అంతకుముందు నువ్వు అనుభవించిన ప్రతి చిన్న సదుపాయంలో ఉన్నంత విలువ ఎంతో మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు, కానీ అవి దొరకవు. దారి చేరువైనప్పుడు మనకు సరిగ్గా తెలుస్తూ ఉంటాయి. అవి లేని లోటు ఏంటో, అది మనిషి అయినా లేదా వస్తువైనా ఏదైనా సరే మనకు అందుబాటులో ఉన్నంత వరకే. ఒక్కసారి చేయి జారిపోయాక తలుచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప మరి ఏమీ చేయలేము. నువ్వు గెలిచిన తర్వాత అదిగో నేను చెప్పానా
మా వాడు తప్పకుండా సాధిస్తాడని అంటూ మాట కలిపే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళకి అవసరం లేదు. నువ్వు చివరికి ఏం నిరూపించగలవో అదే నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు, కానీ ఆచరించే వాళ్ళు మాత్రం వందల్లోనే ఉండిపోతారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆ నోరు కేవలం ఒకరి గురించి మాత్రమే మాట్లాడుతూనే ఉంటాయి. ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు. విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపైన ఎత్తుకుంటూ ఉంటారు. అందుకే నీ కష్టాల గురించి అలాగే ఎవరికీ చెప్పవద్దు. నిశ్శబ్దంగా పోరాడు. నీ యొక్క విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టాన్ని బోధిస్తుంది. ఒక్కసారిగా మంచు కురిస్తే నమ్మగలవా? అలాగే ఒక్క రాత్రిలో నీ ఇంటి ముందున్న చెట్టు పెరిగి కాయలు కాస్తే నమ్మగలవా? లేదు కదా. మరి నీ చుట్టూ జరిగే వీటిని నువ్వు నమ్మలేనప్పుడు నువ్వు మంచోడివి అని ఈ లోకం ఎలా నమ్ముతుంది చెప్పు. అందుకే నెమ్మదిగా పైకెదుగు. నిన్ను ఎవరూ పట్టించుకోలేదని, నీకు గుర్తింపు దొరకలేదని అలా నిరాశపడి ఆకాశాన్ని చూస్తూ ఉండకు. అందిపుచ్చుకో. ఎందుకంటే ఆ ఎదుగుదల అనేది బహుశా నీ కష్టం పైన వచ్చింది. దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. నమ్మకం గురించి పోరాడకుండా, ఫలితాన్ని పట్టుకుని వేలాడకుండా ముందుకు వెళ్తూ ఉండాలి. మనకి రాసిపెట్టి ఉంది అంటే అది మన గడప దాటి ఎప్పటికీ కూడా బయటికి వెళ్ళదు. పోనే పోదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా ఏదైనా ఆశించి ఒక పని చేయొద్దు. ఒకసారి తీసుకోవడం అలవాటైతే సంపాదించుకోవటం మీద ధ్యాస తగ్గిపోతుంది. నీకు ఇచ్చేవాళ్ళు కూడా రేపన్న రోజున నిన్ను చులకనగా చూడక మానరు. నిన్ను చులకనగా చూస్తే వాళ్ళదే తప్పు. వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని నిన్ను శాసించగలరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు రుణపడ్డావు కాబట్టి వాళ్ళ అందరూ బాగుండాలని కోరుకో. అలాగే స్వేచ్ఛ అనే మాట నీకు చాలా దూరం అయిపోతూ ఉంది. అందుకే సర్దికూడు తిన్నా నీ యొక్క నిర్ణయానికి, నువ్వు ఇచ్చే విలువకు, అలాగే నీ బ్రతుక్కి అర్థం ఉంటుంది. ప్రతి యుద్ధానికి కూడా కారణం నువ్వే. సంపదను కోరుకుంటావు, అది దక్కకపోతే బాధపడుతూ కూర్చుంటావు. అన్నీ నీకే కావాలంటావు, దొరకపోతే కృంగిపోతావు. ఎందుకంటే నిరుత్సాహం. ఎందుకంత నిరుత్సాహం చెప్పు. నీ మనసులో నీ ప్రతిభతో యుద్ధం చేయి. నీకు కావలసిన ప్రతీది కూడా తప్పక దక్కి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ మనసుని అర్థం చేసుకునే అంత ఉదార స్వభావం ఉన్నవారు ఎవ్వరూ లేరు కనుక. అయితే నీ ప్రతిభ కనపడాలి, లేదంటే నీ పతనం కనపడాలి. లేదు అంటే నీ యొక్క విలువ యొక్క కష్టాలేనివైనా ఉండాలి. నీవే నీకు కావలసిన వానికి నీ చెంతకు చేరుస్తాయి. ఇది నువ్వు కాదనలేని సత్యం. అందుకే అనవసరపు యుద్ధాలను మొదలుపెట్టి నలిగిపోకుండా విలువైన వజ్రంలా నిన్ను నువ్వే చెక్కుకో. నిన్ను మించిన స్నేహాలు నీ యొక్క ఆర్థిక ఎదుగుదలను నాశనం చేస్తాయి. చివరికి నిన్ను బికారిగా మార్చేస్తాయి. నీ స్థాయిని నీ స్నేహితుల ముందు కూడా చెయ్యి చాచే స్థితికి దిగజారుతాయి. ఎందుకంటే గొప్పలు చెప్పుకుంటూ ఉంటే కొనాలి, లేదంటే ఉన్న దాంట్లోనే కొనచ్చు. అప్పు చేసైనా సరే ఆడంబరంగా ఉంటాను అంటే అగాధంలోకి వెళ్ళిపోతావు. ఇది నువ్వు అనుకున్నట్టు సమాజం కాదు, దండకారణ్యం. ఇక్కడ మేక వన్య పుల్లు కూడా ఉంటాయి, మనిషి వన్య రాక్షసులు కూడా ఉంటారు. అవసరానికి వాడుకొని అనవసరం అనిపిస్తే తోసేవాళ్ళు ఎంగిలాకులు విస్తరాకుల్లా తీసిపడేస్తారు. నీకు నువ్వు, అలాగే నీ కుటుంబం కూడా ఇవే నీకు ఊపిరి ఉన్నంత వరకు తోడుగా వచ్చేవి. ప్రతిసారి నువ్వు మోసపోవు కదా. మరి ఎందుకని అలా కొలబడిపోయావు? జీవితం కదా ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, మరెన్నో నేర్పుతూ ఉంటాయి. వాటన్నిటినీ దాచుకొని అలాగే ముందుకు వెళ్ళడమే అంటే గెలుస్తావా చెప్పు, లేదా ఓడిపోతావా అనేది లెక్కలోకి రాదు. ఆట మధ్యలో ఆగిపోకూడదు. చివరి వరకు నువ్వు జీవించాలి. నీ యొక్క ఓపిక చివరి వరకు తీసుకువెళ్ళాలి. రేపటి నీ భవిష్యత్తు కోసం నేడు మిమ్మల్ని ఒక ప్రశ్న ఏంటి అంటే, ప్రేమ యొక్క లక్ష్యం ఏమిటి?
అని ఆ ప్రేమకు గమ్యం ఏంటి? వివాహమా లేదా ఇంకా వేరే ఏదైనా సమాధానం అయితే ఉందా? వివాహం అనేది ప్రేమ యొక్క లక్ష్యం కాదు, కానీ ఖచ్చితంగా మీ యొక్క భ్రమే అవుతుంది. అందుకే సమాజంలో మనుషులందరూ మర్చిపోయి తప్పులు చేస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటూ ఉంటారు వివాహమే యొక్క నిజమైన లక్ష్యమని. కానీ మీలో ప్రతి ఒక్కరు కూడా కేవలం ప్రేమను పొందాలన్న ఆరాటంలో ప్రేమ అని అర్థం చేసుకుంటూ అలాగే ఉండిపోయారు. ఈ ప్రపంచంలో అతి కొంతమంది అదృష్టవంతులు. వారు ప్రేమించిన వారిని వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, వారు ఎంత ప్రేమగా ప్రేమించినా కూడా అలాగే వారితో అనువంత కూడా ప్రేమ లేకుండా, ఇష్టం లేకుండా వేరొకరి మెడలో దండ వేయాల్సి వస్తుంది. కానీ వారిద్దరికీ కూడా తెలియని విషయం ఏమిటి అంటే, వారిద్దరూ కూడా పొరపాటు చేస్తున్నారు అని అర్థం. వారు అనుకుంటూ ఉంటారు వివాహం తర్వాత పూర్తి స్థాయిలో ప్రేమను పొందగలము అని, వారి యొక్క లక్ష్యం పూర్తయింది అని, గమ్యాన్ని చేరుకున్నాము అని. ధైర్యంగా ఉండండి. మనశ్శాంతిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా కొంచెం మౌనం పాటించాలి.